టీవీ9 క్రమంగా తన రూపు మార్చుకుంటోంది. ఇంతకుముందు బ్యాలెన్స్ నుంచి ఇప్పుడు కంప్లీట్గా వన్ సైడ్కి వచ్చేసింది. వాస్తవంగా దాని గురించి ఎందుకు మాట్లాడాలి అందరూ అంటే అందరూ అట్లాగే ఉన్నారు. కానీ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు వీళ్ళు అన్నందుకే చేశారా, లేకపోతే నిజంగానే వాళ్ళు ఏంటి రవిప్రకాష్ గారు ఉన్నంతకాలం అయితే మాత్రం బ్యాలెన్సే మెయింటైన్ చేసుకొచ్చారు. అయినా ఎవరి ముద్రలు వాళ్ళు వేసే ప్రయత్నం ఎప్పుడూ చేస్తుంటారు. బట్ బ్యాలెన్స్ 90 కాదు 100% బ్యాలెన్స్ మెయింటైన్ అయింది. ఇప్పుడు 100% ఇన్బ్యాలెన్స్డ్గా ఉంది. సాధారణంగా టీవీ9 ఎన్టీవీల స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళకి 60%, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి 40% ఇస్తారు. ఈ దఫా ఈ ఇద్దరు కూడా రూట్ మార్చేసుకున్నారు. కంప్లీట్గా అధికార పక్షానికే సపోర్ట్ ఉంటున్నారు. 100గా అదే 100కి 60 కాదు, ఇప్పుడు 80-90% అసలు ప్రతిపక్షపు వాయిస్ లేకుండా చేసేసారు. అంటే ఇది పార్టీల తప్ప వాళ్ళ తప్ప యాజమాన్యాల తప్ప ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇక అసలు ఏదో ఒక పార్టీ కోసమే పనిచేస్తున్నప్పుడు ఇంకా ఛానల్ ఎందుకు, మధ్యలో వార్తలు ఎందుకు? వార్తల ఆలోచన తీరు కూడా అదే కదా. ఇప్పటికే ఈనాడు జ్యోతి సాక్షితో చస్తుంటే కాస్తో కూస్తో బ్యాలెన్స్గా ఉందనుకున్నటువంటి ఛానళ్ళు కూడా ఇప్పుడు ఆ 4 అటు, సాక్షి ఛానల్ ఇటు, మధ్యలో ఇప్పుడు ఈ 2 అనుకుంటే క్రమంగా దారి తప్పి. ఎందుకంటే కవరేజెస్ పరంగా చూస్తే అసలు చంద్రబాబు గారు లైవ్లు ఇవ్వట్లేదు, పవన్ కళ్యాణ్ గారు లైవ్లు ఇవ్వట్లేదు. ఒకప్పుడు 2019లో టీవీ9 అన్నీ ఇచ్చేది లైవ్లు, పవన్ కళ్యాణ్ది ఇచ్చేది. అప్పుడు ఆపారు, పవన్ కళ్యాణ్ లైవ్లు ఆపారు. చంద్రబాబు ఇచ్చేది, జగన్ కూడా ఇచ్చేవాళ్ళు. అప్పుడు చంద్రబాబుది జగన్ పాదయాత్ర 2 ఇచ్చారు. ఈ దఫా ఓన్లీ జగన్దే ఇస్తున్నారు, అసలు చంద్రబాబుది రావట్లేదు. దీనివల్ల ప్రయోజనమా నష్టమా ఆలోచించుకోవాలి.